థ్యాంక్స్ అన్న. తెలుగు అత్త తెలుగు వచ్చా? హాయ్, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను ఛత్తీస్గఢ్ అనే స్టేట్లో ఉన్నాను. సో ఇక్కడ కొంట అనే లొకేషన్ కవర్ చేయడానికి వచ్చాను. కొంట అనే పేరు ఎలాగ వచ్చిందన్న ఈ ఊరికి? ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటే నేను లోకల్ కాదు, నన్ను తీయబాకు. ఎందుకంటే చెప్పనా, తెలంగాణ వీడియో తీయక నేను మించి గుంట విషయం అంటే ఇది బోర్డర్ కదా, అటు నుంచి అవతల ఆంధ్ర, ఇటు ఛత్తీస్గఢ్. ఇక్కడ నుంచి అదొక గోదావరి ఉంది, ఇటు అవతల ఇది పక్కనే ఉంది సబరి, అవతల దానితే ఒడిశా. మొత్తం బోర్డర్లో కుంట అంటే పేరు ఎలాగ వచ్చిందంటే మనకు తెలియదు కదా, మనం బయట నుంచి వచ్చేవాళ్ళం. ఈ ఊర్లో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయన్న? చూడవలసిన ప్రదేశాలు అంటే ఈ ఊరికి సంబంధించిన ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి అనుసంధానం అయింది. అది ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి సెంటర్ బోర్డర్ కదా, బోర్డర్ గిరిజి పక్కనేమో ఆంధ్రప్రదేశ్ ఉంది, కుడి చేతి వైపు ఏమో ఒరిస్సా, ఇదేమో ఛత్తీస్గఢ్. ఈ మూడు రాష్ట్రాలు కలిపి మధ్యలో శబర్. అది అదే ఫేమస్. ఒరిస్సాలో స్టార్ట్ అయ్యి ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయ్యి ఆంధ్రాలో కలిసి సముద్రంలో, ఆంధ్రాలో కలుస్తుంది గోదావరికి, సముద్రంలో కలిసిపోతుంది. ప్రజలు ఎలా ఉంటారు అక్కడ? అందరు మొత్తం కలిసి ఉంటారు. ప్రజలు అనేది ఇక్కడ బయట బాగుంటుంది ఇక్కడ, ఎందుకంటే స్వార్థం లేని మనుషులు ఇక్కడ. స్వార్థం నీ పని ఇదే, కాస్ట్ ఫీలింగ్ లేదు, స్వార్థం లేదు. ముందు మెయిన్ ఏంటంటే వీళ్ళు బాగుంటాం కారణం. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెనకబడిపోయిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా కానీ జిఎస్టీ లేని రాష్ట్రాలు. జనాలకి కొంచెం అంటే మీలాంటి వాళ్ళు ఏదైనా తెలియపరిస్తే, దేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలియపరిస్తే జనాలు ఎట్లా ఉంటారు కదా అని కొంతమంది జనాలకు తెలియంది తెలియపరచండి. కొద్దిగా ముందుకు ఇంకా బాగుంటుంది. బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని ఏడిపించడం ఇక్కడ అసలు నేను చెప్పట్లేదా, కల్చర్కి చాలా విలువ ఇస్తారు. మంచి కల్చర్ ఉంది. ప్రతి రాష్ట్రం దేశంలో నలుమూలల నుండి హైదరాబాద్లో ఎట్ట బతకగలరో ఇక్కడ కూడా అట్టే బతకగలరు. ఛత్తీస్గఢ్ కూడా ఇబ్బంది ఉండదు. హైదరాబాద్ ఎట్లో ఇక్కడ కూడా అంతే. కానీ ఇంకా బాగుంటుంది ఇక్కడ, ఎందుకంటే చెడు కల్చర్ లేదు. నీ పని ఇది, నా పని నాది, అట్లా. పిల్లలకి ఇక్కడ అదే కొద్దిగా నేను చెప్పాను కదా, స్కూల్స్ పరంగా కానీ ఏదైనా కొంచెం రాష్ట్రం అంటే కొద్దిగా జిఎస్టీ లేని రాష్ట్రాలు కదా ఛత్తీస్గఢ్, ఒరిస్సాలు, వెనకబడి రాష్ట్రాలు మన దేశంలోనే. అంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ కొద్దిగా ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల కొంచెం ఇప్పుడు ఛానళ్ళు ఈ కొద్దిగా ఇబ్బంది ప్రాబ్లం అయిపోతుందని మిమ్మల్ని చూస్తే భయం అవుతుంది అనమాట. ఇవన్నీ పట్టుకొని తిరుగుతా ఉన్నాను అనుకో, ఎల్లో మీడియాలో అనుకుంటా ఉంటారు. నాదేం లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. మీ ఏంటి మీడియా అంటే ప్రతి వాళ్ళకి భయమే కదా. అట్లా మీరు కెమెరా పట్టుకొని ఇవన్నీ పట్టుకొని తిరుగుతా ఉంటే దేశం ఇంత అభివృద్ధి అయిందంటే అంటే చిన్నది కూడా ప్రపంచంతో స్ప్రెడ్ అయిపోద్ది. ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఉంటుందన్న? గవర్నమెంట్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువగా జాబులు చేస్తారన్నా, బిజినెస్ చేస్తారన్నా? వ్యాపారం, జాబులు, వ్యాపారం. అనిల్ లవ్స్ జయ అన్న, మీ బిజినెస్ ఎలా ఉంటుందన్న? ఇక్కడ బాగానే ఉంటుంది. కరెంట్ లేకపోతేనే ఖాళీ ఇక్కడ జనాలు ఎలా ఉంటారు? అందరూ బాగానే ఉంటారు. పండగలు అప్పుడు వస్తే బాగుంటుందా? అప్పుడైతే మీకు మజా వస్తుంది. ఎలాంటి పండుగలన్నా? దసరా ఒకటి, వినాయక చవితి ఒకటి, శివరాత్రి ఒకటి. ఆ టైంలో వచ్చారనుకోండి, అక్కడికి ఇక్కడ వాతావరణం బాగుంటుంది. ఇక్కడ ఎండ ఒకటి, వాన ఒకటి, చలికాలం ఒకటి. ఈ వాతావరణం ఎప్పుడు ఎక్కువే ఉంటాయి, తక్కువ. ఇక్కడ ఎలాంటి పంటలు పండిస్తారన్నా? ఇక్కడ పంటలు చాలా తక్కువ అన్న, రైతులు చాలా తక్కువ. ధాన్యం ఒకటే, కానీ పంట ధాన్యం ఇక్కడ ఉండదు. ఆంధ్రాలో ఉన్నట్టు ఇక్కడ ఉండదు అంతా. కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ జాబ్స్ చేస్తారన్నా, బిజినెస్ చేస్తారన్నా? బిజినెస్ లైన్ ఎక్కువ ఉంది, జాబ్స్ తక్కువ. సగం మంది జాబ్ చేసేటోళ్ళే, కానీ ఎక్కువ బిజినెస్ చేసుకుంటారు. రాజమండ్రి అన్న? ప్రాపర్ రాజమండ్రి అన్న. ఏం పేరు అన్న మీది? అనిల్. ఛానల్ పేరు అనిల్ లవ్స్ జయ. నా పేరు జయకృష్ణ అన్న. జయ. ఇక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయన్న? 3 ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం. ఇంకా హిందీ మీడియంస్ ఏమో ఇటు చేసి 2, 3, 4 ఉన్నాయి. అభివృద్ధి ఎలా ఉందన్న ఈ ఊరికి సంబంధించింది? ఏంటి అభివృద్ధి? డెవలప్మెంట్ తెలుగులో అంత శుద్ధంగా అడిగితే మాకు తెలియదు అన్న. మొత్తం హిందీ, తెలుగు చాలా తక్కువ మాట్లాడతాం. ఇక్కడ మీకు పోలీస్ సహకారం ఎలా ఉంటుందన్న? బాగానే ఉంటుందన్న, పర్లేదు. కొంట అనే పేరు ఎలాగ వచ్చిందన్న ఈ ఊరికి? మాకు అంత తెలియదు. ఈ ఊళ్ళో చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయన్న? కల్లేరు ఉందన్న. పై చదువుల కోసం ఎక్కడికి వెళ్తారన్నా? రాయ్పూర్, జగదల్పూర్, సుక్మా. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళని ఏడిపించడం అలాంటివి ఏమైనా జరుగుతాయన్న? ఇక్కడ జరగవాలి. ఇక్కడ జరిగితే కొత్త పోతుంది. ఇక్కడ జరగవన్న, అమ్మాయిలు ఏడిపించేటి ఇవన్నీ జరగవు.
చాలా మంది చెట్లు నరికేస్తున్నారు కదన్నా, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటన్నా? చెట్లు ఉంటేనే కదన్న మన బతికేది. చెట్లు లేవు మనం ఎలా బతుకుతాం? చెట్లు ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగాలు అంటే జనాలకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చెట్లు ఉపయోగం అంటే చెట్లు ఉంటేనే కదన్న మనం నీడ ఉంటుంది, మనకి ఆక్సిజన్ వస్తుంది. చెట్లు ఉంటేనే గాలికి అన్నీ ఉంటాయి. మళ్ళీ నీడ ఉంటుంది అని చెప్పి చెట్టు కింద వెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడు ఈ రేకులు ఉన్నాయి, ఈ రేకులు వేడికి చచ్చిపోతాయి కొంచెం. ఇప్పుడు చెట్టు ఉందని చెప్పి చెట్టు కింద కూర్చోవచ్చు. చెట్లు ఉంటే అంత ఉపయోగం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు చెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ పని చేసుకోలేక ఆ చెట్టు కింద పని చేసుకుంటున్నారు. ఈ ఊరి కోసం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరన్నా? ఏం చేయలేవు. ఇది ఇదిగో తెలుగు మాట్లాడు మనతో, ఇది మాట్లాడు తెలుగు బాత్కర్ గురించి. యా అన్న, ఈ ఊరి కోసం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఏం చేస్తావు, ఇది మొత్తం వాటర్ వస్తుంది అయిపోద్ది. ఇది అన్న నిజంగా గోదావరి వచ్చినప్పుడు మునిగిపోతాయి అన్న ఇవి? మొత్తం ఇక్కడ దాకా మునుగుద్ది, అక్కడ దాకా ఆ టర్నింగ్ దాకా మునుగుద్ది మొత్తం. నిజంగా నిజంగా నీకు చూపించాలా అచ్చులు, వాటర్ అచ్చులు. ఆఫీస్ ఉంది కదా అది మొత్తం, మన గుడి ఉంది కదా అక్కడ దాకా వస్తుంది హైట్ లో. రాజమండ్రి అన్న, నేను లిఫ్ట్ మీద వస్తానన్న. అంటే ఏ ఊరు వెళ్ళినా లిఫ్ట్ మీద వెళ్తాను. ఏంటన్నా? జగదల్పూర్ అంట, వెళ్తావా? ఎప్పుడన్నా? ఇప్పుడే లేదన్న ఇప్పుడు. ఇది ఆర్టీఓ చెక్ పోస్ట్, ఆర్టీఓ ఆఫీస్. ఇది ఛత్తీస్గఢ్ ఆర్టీఓ ఆఫీస్. ఇక్కడ జాబ్స్ ఎక్కువ చేస్తారన్నా, బిజినెస్ చేస్తారన్నా? ఇద్దరు రెండు కూడా చేస్తారు. జాబ్ బిజినెస్, చాలా మంది జాబ్ చేసే వాళ్ళు బిజినెస్ కూడా చేస్తారు, బిజినెస్ చేసే వాళ్ళు జాబ్ కూడా చేస్తారు. అలాగున్నారు ఇక్కడ. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారన్నా? బాగానే ఉంటారు. ఇక్కడ కాలేజెస్ ఉన్నాయన్నా? ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆ పక్క ఉన్నాయి మొత్తం. ఇది ఈ పక్క నుంచి ఇది స్టార్టింగ్. ఊరు మొత్తం లోపల ఉంది, లోపలికి వెళ్తే ఇది స్టార్టింగ్ మొత్తం. ఇది ఊరు మొత్తం బయట ఉంది, అలా లోపలికి వెళ్ళాలి మొత్తం. ఈ ఊర్లో ఎలాంటి పంటలు పండిస్తారన్నా? చాలా విత్తనాలు, మొక్కజొన్నలు పండిస్తారు, ధాన్యం పండిస్తారు. చాలా చాలా విత్తనాలు వేస్తారు, ధాన్యం వేస్తారు. అన్నదాన్ని ఫోటో ఇవ్వమన్నా, మేము తర్వాత నేను లైక్ చేస్తాను. చివరిదాకా చూశారు కదా. ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. అలాగే అడవిలో అన్నలు అదే నక్సలైట్లు ఉంటారని అంటారు కదా, కొంచెం భయం అనిపించింది అక్కడ. కొంతమంది వ్యక్తులు చెప్పారు అవతల ఆ సైడ్కి వెళ్ళి వీడియోస్ తీయద్దు అని. సో భయం అనిపించింది. ఇప్పుడు నాతో ఉన్న ఈ పర్సన్ చెప్పారు ఇక్కడ అలాంటి ఏం లేదు, ఒకప్పుడు అది, ఇప్పుడు మేమంతా తిరుగుతలేదా ఇక్కడంతా అని కొంచెం ధైర్యం ఇచ్చాడు చెప్పి. సో కొంచెం ధైర్యంగానే అనిపించింది. ఇందాక చెక్ పోస్ట్ దగ్గర వీడియో కాల్ మాట్లాడాను కదా, ఒక బ్రదర్ నాకు మొబైల్ పెట్టుకుని మాట్లాడిచ్చాడు కదా, ఆ బ్రదరే ఈ బ్రదరు నాకు ఇక్కడ రోజ్ మిల్క్ వాటర్ ఇప్పించాడు. కానీ రోజ్ మిల్క్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది, మళ్ళీ తాగలేము. సో అంటే ఈ స్టేట్లో వీళ్ళకి అలవాటు అనుకుంటా. ఈ బ్రదర్ ఇల్లు అంటే ఇది ఇప్పుడు గ్రీన్ అండ్ బ్లూ కనిపిస్తుంది కదా, ఈ బ్రదర్ ఇల్లు ఇది కాలేజ్ అంట. ఇక్కడ ఒక 20 అడుగులు వేస్తే హాస్టల్ కూడా కనిపిస్తాయి, కానీ అవన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇది లేడీస్ హాస్టల్, ఈ పక్కన బాయ్స్ హాస్టల్ అంట. చూడడానికి ఎప్పుడో బిల్డింగ్స్ పాత పడిపోయేలాగా ఉన్నాయి. ఇదే మన గోదావరి అంటే అక్కడ అవతల సైడ్కి వెళ్తే మనకు ఒడేసి వచ్చేస్తుంది. హే గైస్, చివరిలో ఏం చేయాలో మీకు తెలుసు కదా, మీ అనిల్ లవ్స్ జై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఎత్తులో ఉన్నాను నేను. దూకితే ఇంకా ప్రాణాలు పోయినట్టే.